నమస్తే అండి, వెల్కమ్ టు మాధవీయ ఒక పిల్లల డాక్టర్ గారు. పిల్లల్లో చికెన్ పాక్స్ ప్రస్తుతం సీజన్ చాలా హెవీగా ఉందండి. చాలా కేసులు చూస్తున్నాం. అసలు ఈ చికెన్ పాక్స్ ఎలా వస్తుంది? ఆట్లమ్మ అంటాం కదా, లేకపోతే పెద్ద అమ్మవారు అంటుంటారు. ఇది ఎలా వస్తుంది? దీనికి నివారణ ఉందా? ఒకవేళ వస్తే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? హై రిస్క్ గ్రూప్స్లో వస్తే అట్లా అంటే ఎవరిలో ఇది సీరియస్గా ఉంటుంది? ఆట్లమ్మ మా కాలంలో చిన్నప్పుడు దాదాపు అందరికీ వచ్చేసేది. ఇప్పుడు కూడా ఇండియాలో ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాబ్లం. అఫ్కోర్స్ ఈ సీజన్లో హెచ్చుగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ us విల్ బి ఎక్స్పోజ్డ్ టు చికెన్ పాక్స్. సో దీనికి అట్లాగని చికెన్ పాక్స్ని తేలిగ్గా తీసుకోకూడదండి. ఈ మధ్య రీసెంట్గా మా హాస్పిటల్లో ఒక 10 days ఓల్డ్ బేబీకి చికెన్ పాక్స్ వచ్చింది. ఒక సివియర్ డిసీజ్. దట్ చైల్డ్ వెంట్ ఇన్ టు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. అంటే ఆ బేబీకి ఒంటి మీద ర్యాష్తో పాటు కొంతవరకు హార్ట్ ఫంక్షను, కొంతవరకు బ్రెయిన్ ఫంక్షన్ ఫిక్స్ వచ్చినాయి, అపస్మారకంలోకి వెళ్ళింది. అండ్ కిడ్నీ ఫంక్షన్ తగ్గింది. అండ్ ఊపిరితిత్తుల నిండా చికెన్ పాక్స్, వ్యారిసెల్లా న్యూమోనియా వచ్చి బేబీని వెంటిలేట్ చేయాల్సి వచ్చింది. సో పేరెంట్స్కి అయితే దాదాపు హై మోర్టాలిటీ, బేబీ ప్రాణం దక్కే అవకాశం తక్కువ అని చెప్పాము. లక్కీగా అవర్ టీమ్ ఇన్ అవర్ NICU could bring this baby out of the danger, and I'm very happy to say this baby is fine and going home. అసలు ఎంత ఇబ్బంది ఎందుకు? ఈ చికెన్ పాక్స్ని నివారించడానికి చక్కగా మంచి టీకాలు ఉన్నాయండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇది గవర్నమెంట్ షెడ్యూల్లో వ్యాక్సిన్స్ లేవు. స్టిల్ ప్రైవేట్గా వేయించుకోండి, ఇట్స్ వర్త్ ద మనీ. సరే, చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ ఉందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్, వెరీ మచ్ ప్రివెంటబుల్ డిసీజ్. సో చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ ఉంది. అండ్ అవర్ నేషనల్ IAP రికమెండేషన్స్ ఆర్ టు గివ్ vaccine, chicken pox vaccine to children above 15 months of age. 15 నెలలు నిండిన బేబీకి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చి నెక్స్ట్ డోసు ఐడియల్గా 3 to 6 months తర్వాత ఇంకొక డోస్ ఇస్తే గనక ఈ బేబీకి చికెన్ పాక్స్ రాకుండా దాదాపు 90% నివారించవచ్చు. నాట్ ఓన్లీ 90, ఆల్మోస్ట్ మోర్ దాన్ 95, 98% నివారించవచ్చండి. సో ఇంత చక్కటి వ్యాక్సిన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ సేఫ్, వెరీ మైల్డ్ రియాక్షన్స్. కొంతమందికి ఏమన్నా ఇంజెక్షన్ దగ్గర మైల్డ్ రెడ్నెస్, తర్వాత ఏమన్నా లో గ్రేడ్ ఫీవరు, తర్వాత ఒక 1 week ఆగి మైల్డ్ ర్యాషెస్ లాంటివి వస్తే రావచ్చు. బట్ ఇట్ ఈస్ ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ వ్యాక్సిన్. సో వెన్ ఎ సేఫ్ వ్యాక్సిన్ ఈజ్ అవైలబుల్, గో ఫర్ ఇట్ and give chicken pox vaccine to all your children starting from 15 months of age. తర్వాత సరే, చికెన్ పాక్స్ పిల్లలకి కాకుండా ఇంకెవరికి ఇవ్వచ్చు? ఈ వయసు దాటిన పిల్లలకి స్కూల్ ఎంట్రీ టైంలో వాళ్ళకి అంతకుముందు చికెన్ పాక్స్ ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకి చికెన్ పాక్స్ రాకపోయినా తప్పనిసరిగా నేను చెప్పినట్టు 2 డోసులు 3 నుంచి 6 నెలల గ్యాప్తో 2 డోసులు ఇవ్వాలి. అడోలిసెంట్స్లో అంటే టీనేజ్ వయసు పిల్లల్లో చికెన్ పాక్స్ చాలా హెచ్చుగా వస్తుందండి, సివియర్గా వస్తుంది, కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో టీనేజ్ పిల్లల్లో చికెన్ పాక్స్ వాళ్ళకి అంతకుముందు రాకపోయినా, వ్యాక్సిన్ వేయకపోయినా ఇంకొకసారి చెక్ చేసుకొని చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించండి, 2 doses. అండ్ ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్, బికాజ్ నేను ఇందాక చెప్పిన మా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన చికెన్ పాక్స్ కేసు, బేబీ యొక్క తల్లికి చికెన్ పాక్స్ వచ్చింది. అండ్ యూనో ప్రెగ్నెన్సీ లేత నెలల్లో చికెన్ పాక్స్ వచ్చినా చాలా సివియర్, పిండం సీరియస్గా డ్యామేజ్ అయ్యే ఎఫెక్ట్ ఉండొచ్చు. అండ్ లాస్ట్ నెలల్లో డెలివరీకి 5 రోజుల ముందు లేదా 2 రోజుల తర్వాత ఈ 1 week విండోలో తల్లికి చికెన్ పాక్స్ వస్తే కనుక
బిడ్డకి హెచ్చుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మదర్కి దురదృష్టవశాత్తు ఆ టైంలోనే చికెన్ పాక్స్ వచ్చింది. అండ్ సో ద బేబీ గాట్ ఎఫెక్టెడ్, సో లాట్ ఆఫ్ హ్యావక్. సో ప్రెగ్నెన్సీకి ముందే ప్లాన్ చేసుకునేటప్పుడు అండ్ ఐడియల్గా టీనేజ్ వయసులో మనం ఇంతకుముందు MMR, HPV వ్యాక్సిన్ మాట్లాడుకున్నాం. సో చికెన్ పాక్స్ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి టీనేజ్ ఆడపిల్లలందరికీ. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకవేళ వ్యాక్సిన్ వేయించకపోతే వేయించుకోండి. తద్వారా చంటి పిల్లల్లో చికెన్ పాక్స్ రాకుండా నివారించవచ్చు. అండ్ ఒకవేళ మమ్మల్ని కామన్గా అడిగే ప్రశ్నలు ఏంటంటే, మేడం మా ఇంట్లో పిల్లలు ఎవరికి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించలేదండి, ఒక బాబు స్కూల్కి వెళ్ళే బాబు ఉన్నాడు, వీళ్ళకి ఆ బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందండి, స్కూల్లో ఎవరో పిల్లలకి ఉంది, ఇప్పుడు మా ఇంట్లో మిగిలిన పిల్లలకి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించచ్చా? తప్పకుండా. సో ఇంట్లో మిగిలిన పిల్లలకి ఎక్స్పోజర్ అయిన, అంటే చికెన్ పాక్స్కి ఎక్స్పోజర్ అయిన 3 రోజుల పాటు లోపల వ్యాక్సిన్ వేస్తే కనుక ఆ పిల్లలకి చికెన్ పాక్స్ రాకుండా దాదాపుగా నివారించవచ్చు. ఒకవేళ లేట్ అయినా సరే, వారం 10 రోజులైనా సరే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేస్తే కనుక వాళ్ళకి చికెన్ పాక్స్ జబ్బు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా చాలా మైల్డ్గా, ఇబ్బంది పెట్టకుండా కొద్దిపాటిగా వచ్చే అవకాశం హెచ్చుగా ఉంటుంది. సో చికెన్ పాక్స్ is a very much preventable disease and prevent it with chicken pox vaccine. Stay informed, stay healthy. Thank you so much. మాధవీయ, ఒక పిల్లల డాక్టర్.